ఇక తెలంగాణలో నిన్న మొన్న ఒక విగ్రహం పైన అనేక చర్చలు జరిగినాయి. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తూ ఉన్నారా? నేను స్వాగతించడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం మీద కూడా మనం కామెంట్ చేసి అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం అంటే పెద్ద గాయకుడు, కాకపోతే మన తెలంగాణ పాడబాలేదని ఫీల్ అవుతారు మనోళ్ళందరూ. అదేదో అమరావతిలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద లెజెండు, 4 రాష్ట్రాలలో పాటలు విన్నారు, తమిళం, కన్నడం, తెలుగు, హిందీ అన్నీ ఆయన కొట్టిన పిండి, బాగా పాడతాడు. కానీ మనం అనుకున్నంత గొప్ప వ్యక్తి కాదు మా బాలసుబ్రహ్మణ్యం. ఈ ఫేజ్లో పాడబాడాలో నెంబర్ 1 ఆయన. కానీ ఆయన మనం అంత తెలంగాణ సమాజంలో ఉన్నాడే తప్ప మనకేమీ ఆయనతో మన పాటలు పాడలేదు, మనతో జీవించలేదు. ఆయన సినిమా పాటలు పాడిన దానివల్ల మన సమాజానికి వచ్చిన లాభం ఏమీ లేదు. నేనేమంటున్నానంటే ఆయన పుట్టిన ప్రాంతంలో పెడితే ఇంకా ఎక్కువ గౌరవం ఉండదు. ఉద్దన్న కాడ ఎందుకు అవసరం లేదు. మరి ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఆల్రెడీ ప్రభుత్వం పెట్టలే ఏం పెట్టలే. శుభలేఖ సుధాకర్ ఎమ్మడిపడి గౌరవం అందరు కార్డులు ఇచ్చి ఆయనే పెట్టించుకున్నాడు. ఎవరు పోలే, సీఎం రాలే కదా ఆడికి. ఓకే, సీఎం కూడా ఇష్టం లేనట్టుంది. తీసేస్తారా? మరి తీసేస్తామంటే అవసరం లేదు, దాన్ని పట్టించుకోము మేము. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో గద్దరు ఉన్నాడు, మనకు పెద్ద పెద్ద ప్రజా వాగ్గేయకారులు ఉన్నారు, వాళ్ళతో తిరిగిన వాళ్ళం, వాళ్ళతో పాటలు విన్న వాళ్ళం. బాలసుబ్రహ్మణ్యం పాటలతో ఈ సమాజానికి ఏం లాభం లేదు, సమాజం ఏం చేంజ్ కదా ఆయనతోటి. సినిమా పాటలు పాడటతోటి తెలంగాణ సమాజం యువత ఎప్పుడు కూడా ఇన్స్పైర్ కాదు. మనం ఇన్స్పైర్ అయ్యే వాగ్గేయకారులు మనకు ఉన్నారు, వాళ్ళతో మనం ఇన్స్పైర్ అవుతాం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఊపందుకుంటా ఉంది బీఆర్ఎస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళపైన కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు, సర్పంచ్ పదవులు పోతున్నాయని చెప్పేసి భయానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకళ్ళు ఈ యశోదలో కూడా అడ్మిట్ అయ్యారంట. ఏం నిజంగానే దాడులు చేస్తుందా కాంగ్రెస్? మరి మొన్నటి వాళ్ళు టీఆర్ చేసిన పని అది కదా, అదే చేశారు కదా. వాళ్ళు చేసింది ఇదంతా, వాళ్ళు నేర్పింది. వాళ్ళే దాడులు చేసేవాళ్ళు, వాళ్ళే ఎన్నికల డబ్బులు పెట్టి గెలిచేవాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యేలని పార్టీ మార్పించేటోళ్ళు. ఇప్పుడు అదంతా మిగతా వాళ్ళు కూడా నువ్వు నేర్పిందే కదా, అందరు చేస్తారు అదే పని. ఇక ఎక్కడో ఒక గ్రామంలో అక్కడ స్థానికంగా ఉన్న 2 లీడర్ల మధ్య జరిగిన పంచాయతీని పార్టీకి పోయడం ఏముంది? ఇప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అలయన్స్ అయింది కదా, కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ అయింది. ఈ 5-6 కలిసి కూడా కొన్ని చోట్ల అలయన్స్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా కలిసినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్కి పార్టీ గుర్తుండదు, అక్కడ స్థానికంగా ఉండే లీడర్లను బట్టి ఉంటుంది. వాళ్ళు ఎట్లా అలైన్ చేసుకొని గెలుస్తారన్నది అక్కడ స్థానిక నాయకత్వానికి అప్పచెప్తుంది. ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ గారు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడానికి. గ్రామశాఖ, మండల ప్రెసిడెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎన్నికల పాల్గొంటారు, వాళ్ళే గెలుస్తారు. ఓకేనా? ఇంకో మరో అంశం ఏంటంటే, పార్టీలో కొనసాగుతూ ఉన్నారా మీరు? ఖచ్చితంగా పార్టీలో ఉంటారు. ఎందుకంటే మీకు అవకాశాలు బయట అనేక అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి పేరు వస్తూ ఉంది. మాట్లాడేటోళ్ళు కొన్ని పార్టీలో లేకరు స్వాగతిస్తూ ఉన్నారు, ఎందుకంటే పదవి రాలేదని. 2 పార్టీలు కదా తెలంగాణలో. ఇంకే పార్టీలు ఎక్కడ ఉన్నాయి? టీఆర్ఎస్, కాంగ్రెస్. వాళ్ళ టీఆర్ఎస్లకి కాంగ్రెస్ లేదంటారా? బీజేపీ తెలంగాణలో కష్టం కదా, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ల కన్నా బీజేపీకి తక్కువ సర్పంచ్లు వచ్చినాయి. 500-600 ఇండిపెండెంట్లకు వస్తే 200 కూడా బీజేపీకి 2 విడతల్లో రాలేదు. సో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో బీజేపీని పెద్దగా జనాలు పట్టించుకోరు. ఇక్కడ కులమత భేదాలు తక్కువ ఉంటాయి తెలంగాణలో. మతాల కోసం, కులాల కోసం ఇక్కడ కొట్లాడి ఉండవు, ప్రజల కోసం కొట్లాడతారు ఇక్కడ. ఏం కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యకాలంలో మొత్తం యాంటీ బీఆర్ఎస్ అయిపోయింది. అవును, ఏందన్నా, ఏంది ఆమె స్టోరీ ఏంది? ఆమె అప్పుడు మాట్లాడాల్సి ఉండే, అధికారం అంతా పోయినాక మా పార్టీ మంచిది కాదు, చెడ్డది కాదు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? అప్పుడే మాట్లాడాలి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆమె పోరాటం చేయబోతా ఉందని చెప్పి చెప్తా ఉంది. ఆమె అడుగులు పడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది. లేదు, అగ్ర కులాలు ఎప్పుడు కూడా సామాజిక తెలంగాణ తీసుకురాలేవు. ఈ దేశంలో చివరి వ్యక్తి పేదవాడో, దళితుడో, గిరిజనుడో, బీసీనో, వీళ్ళు సామాజిక తెలంగాణ అంటే బాగుంటుంది. కానీ అప్పర్ క్యాస్ట్లో పుట్టి అప్పర్ క్యాస్ట్లో అధికారాన్ని అనుభవించి మొత్తం పోయినా కానీ సామాజిక తెలంగాణ అంటే మరి మీ పార్టీకి ఇప్పుడు పెట్టబోయే పార్టీకి ఆమె అధ్యక్షురాలు ఒక గిరిజను పెట్టగలదా, ఒక ముస్లిం పెట్టగలదా? ఆమెతో కాదది. వాళ్ళ పార్టీతో కాదు, వాళ్ళ క్యాస్ట్తో కాదు, వాళ్ళ నాయనతో కూడా కాదు. సామాజిక తెలంగాణకి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకం. వాళ్ళు సామాజిక తెలంగాణ అంటే వాళ్ళు అసలు వాళ్ళ పార్టీలో చివరి చైర్లో కూర్చోవాలి. ముందు నువ్వు కూర్చున్నట్టుగా ఆ సామాజిక తెలంగాణకు సంబంధించిన ఎవరైతే అట్టడు వర్గాలు, అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి. ఆమె వెనక కూర్చుంటే తిట్టొచ్చి. ఓకే.